ఈ వీడియో చూడకపోతే మీ యూట్యూబ్ ఛానల్ కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది వాళ్ళ ఛానల్స్లో చిన్న పిల్లల వీడియోస్ పెడుతున్నారు అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల వీడియోస్ పెడుతున్నారు. సో అట్లా పిల్లల వీడియోలు పెడితే ఆ వీడియోకి మేడ్ ఫర్ కిడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది పెట్టి మాత్రమే అప్లోడ్ చేయాలి. ఆ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ పెట్టకపోతే మన ఛానల్ డిలీట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఏజ్ వెరిఫికేషన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఏజ్ వెరిఫికేషన్ అడిగితే మన మెయిల్ ఐడి ఓపెన్ అవ్వదు, మన యూట్యూబ్ ఛానల్ కూడా అవ్వదు. ఏజ్ని వెరిఫై చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మళ్ళీ మన యాక్సెస్ వస్తుంది అనమాట. సో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. సాన్విక అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఒక చిన్న పిల్ల ఉంటుంది అనమాట. ఆ చిన్న పిల్లతో రోజు డ్యాన్స్ వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. డైలీ ఆ పాపతో డ్యాన్స్ వేయించడము, ఆ వీడియో క్రియేట్ చేయడము, అప్లోడ్ చేయడం. సో ఇట్లా ఒక 30-40 వీడియోలు పెట్టారనమాట. వీడియోలో పాపే ఉంటుంది, పాప డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. పాప ఏజ్ వచ్చేసి ఒక 7-8 ఇయర్స్ ఉండి అనమాట. సో ఇట్లా డైలీ పెడుతున్నారు. ఇట్లా డైలీ పెడతా ఉంటే ఆ వీడియోస్కి మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ పెట్టలేదు. ఎందుకు మేడ్ ఫర్ కిడ్స్ ఆప్షన్ పెట్టాలి అంటే ఆ వీడియోలో హైలైట్ అయ్యేది ఎవరు, ఆ వీడియో మొత్తం ఫోకస్ ఎవరి మీద ఉంటుంది, ఆ పాప మీద, ఆ పాప డ్యాన్స్ మీద ఉంటుంది. సో ఆ పాప ఏజ్ అనేది ఒక 7 ఇయర్స్. ఆ పాపకి మనకి నిజమేదో అబద్ధమేదో అంత మెచ్యూరిటీ ఉండదన్నమాట. సో అలాంటి వీడియోలు చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటి, ఆ వీడియో ఎవరి కోసం చేసాం, మనం పిల్లల కోసం చేసాం. సో మెయిన్ ఫోకస్ ఎవరిని చేస్తున్నాం, పిల్లల్ని చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ వీడియోస్ అన్నిటికి మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ పెట్టాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పిల్లలతో డ్యాన్స్ వీడియోలు చేయించిన, పిల్లలతో పాటలు పాడించిన, పిల్లలతో ఏదైనా పాఠాలు చెప్పించడం, రైమ్స్ పాడించడము, మెయిన్ ఆ వీడియో మొత్తం చిన్న పిల్లలే ఉండి వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళనే ఫోకస్ చేస్తూ మనం వీడియోలు చేస్తే మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే ఈ పిల్లల వీడియోలు చూసి వేరే పిల్లలు కూడా సేమ్ ఇదే చేస్తారనమాట. అప్పుడు ఈ చిన్న పిల్లలతో వాళ్ళకి కత్తులు ఇవ్వడం కానీ, బైక్ డ్రైవింగ్ చేయించడం కానీ, వాళ్ళతో పాటలు పాడించడం కానీ, వీళ్ళతో ఏదన్నా యాక్టివిటీ చేయించి ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఆ వీడియో చూసే పిల్లలు కూడా సేమ్ దీన్నే బేస్ చేసుకొని సేమ్ ఇదే యాక్టివిటీలు వాళ్ళు కూడా చేస్తారు. సో అందుకనే మనం చేసేది కేవలం చిన్నపిల్లలకే అని చెప్పాలి. ఆ చిన్న పిల్లలతో ఎలాంటి హార్మ్ఫుల్ యాక్టివిటీ చేయించకూడదు. మనం డీసెంట్గా వీడియోస్ని అప్లోడ్ చేయాలి. చిన్న పిల్లలతో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూట్యూబ్ ఛానల్ జరిగింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఇట్లా వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ మదరే పాప వీడియోలు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఒక 30 వీడియోస్ పెట్టారు. సడన్గా ఒక రోజు ఏం జరిగిందంటే ఆ పాప ఏజ్ 7 ఇయర్స్. సో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ ఏజే పెట్టారనమాట. అంటే ఒక 20+ ఏజే పెట్టారు. సో ఇట్లా పిల్లల మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ పెట్టకుండా డైలీ వాళ్ళ మదరు ఆ పాప డ్యాన్స్ వేయించడము, రికార్డ్ చేయించడము, అప్లోడ్ చేయడం చేస్తున్నారు. సో ఇట్లా 30 వీడియోస్ పెట్టిన తర్వాత సడన్గా ఒకసారి ఏజ్ వెరిఫికేషన్ చేయమని చెప్పేసి వచ్చిందనమాట. సో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు, మెయిల్ ఐడి ఓపెన్ అవ్వట్లేదు, గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్ ఏది ఓపెన్ అవ్వట్లేదు. సడన్గా లాగౌట్ అయిపోయింది. మళ్ళీ లాగిన్ చేస్తుంటే ఏజ్ వెరిఫికేషన్ అడుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేసుకోవాలి మనం ఏజ్ వెరిఫికేషన్ అప్పుడు? సో మన ఐడి, మన పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ పెట్టి ఏజ్ వెరిఫికేషన్ చేయాలి. ఏజ్ వెరిఫికేషన్ సక్సెస్ అయితే మళ్ళీ మనకి ఛానల్ వస్తుంది అనమాట. ఛానల్ వచ్చినా ఆ వీడియోస్ ఉంటే డేంజర్ ఎప్పుడైనా. సో ఆ వీడియోస్కి మళ్ళీ మనం మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఇదే చేసామన్నమాట. వీళ్ళకి ఈ సాన్విక అనే యూట్యూబ్ ఛానల్కి ఏజ్ వెరిఫికేషన్ అడిగితే మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఇచ్చాము. ఫస్ట్ ఇలా మదర్ పాన్ కార్డు పెట్టాము, ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఓటర్ ఐడి పెట్టాము, మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఒక క్రెడిట్ కార్డు తీసుకొని క్రెడిట్ కార్డు వెరిఫికేషన్ చేస్తే మళ్ళీ ఛానల్ ఇచ్చారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఇక ఛానల్ వద్దు అని చెప్పేసి ఆ పాప వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఛానల్ని డిలీట్ చేశారు. ఛానల్ అయితే వచ్చింది, అట్లా కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. కానీ ఇంకెందుకులే ప్రాబ్లం అని చెప్పేసి పాప వీడియోలన్నీ డౌన్లోడ్ చేసుకొని సో ఛానల్ డిలీట్ చేశారు. మళ్ళీ వీళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఛానల్ స్టార్ట్ చేస్తారు ఫ్యూచర్లో. సో ఇలా ఉంటుంది అనమాట. మీకు తెలియక మిస్టేక్లు చేసి ఛానల్ పోగొట్టుకుని బాధపడొద్దు. గాయస్ గుర్తుపెట్టుకోండి, చిన్న పిల్లలతో వీడియోలు చేసేటప్పుడు మేడ్ ఫర్ కిడ్స్ పెట్టుకోవాలి. సో ఎలాంటి వీడియోస్ మేడ్ ఫర్ కిడ్స్ కిందకి రావు అంటే, ఒక ఫ్యామిలీ వ్లాగ్ చేస్తున్నారు, దాంట్లో మీ పిల్లలు కూడా ఉన్నారనుకోండి,
అలాంటి వీడియోస్కి మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళారు, మీ పిల్లలు కూడా ఆ టెంపుల్ని తీసుకెళ్తున్నారు, ఆ టెంపుల్ గురించి ఒక వ్లాగ్ చేస్తున్నారు, దాంట్లో పిల్లలు ఉన్నారు, సో దాన్ని మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, మీరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లలతో పాటు పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో అలాంటి వీడియోస్ అనేది మేడ్ ఫర్ కిడ్స్ కిందకి అయితే రావన్నమాట. ఎవరైతే ఓన్లీ పిల్లల్ని పెట్టేసి డాన్స్ వీడియోలు కానీ వాళ్ళతో ఏదైనా యాక్టివిటీ చేయించడం కానీ ఇలాంటి వీడియోస్కి మాత్రమే మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలి. మేడ్ ఫర్ కిడ్స్ పెట్టము అంటే ఏజ్ వెరిఫికేషన్ అడిగిద్ది, ఛానల్ కూడా యూట్యూబ్ గైడ్ లైన్స్ కింద డిలీట్ అయ్యే అవకాశం ఉంది. వీటిలన్నింటినీ మీరు తెలుసుకోవాలి. యూట్యూబ్ కోపా ఈ ఈ అసలు ఈ ఫ్యూచర్ అంటే ఏంటి, ఈ పాలసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మేడ్ ఫర్ కిడ్స్ ఫ్యూచర్ అంటే ఏంటి, పాలసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏంటంటే, కాపీ రైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకొనే మన యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ పెట్టాలన్నమాట.